అసలు ఎలక్షన్ల నిలబడాలంటే ఏం కావాలి? ఇంత పైకం, పార్టీల పతారా, జనంల పబ్లిసిటీ ఇవి ఉంటే చాలు. టికెట్ వస్తుంది, గెలుస్తాం, అసెంబ్లీకి పోతాం. కానీ ఇంకా కొన్నేళ్ళైతే గివేం అవసరం ఉండకపోవచ్చు. గట్టి కొర్రుడు, కాగితాలు చింపేసుడు, బెంచీలు ఎక్కుడు, మైకులు ఇరగొట్టుడు, తొడలు కొట్టి మీసాలు మెలేసుడు, గన్మెన్ల కంటే ఎక్కువ పక్కోళ్ళని భయపెట్టించుడు. ఈసొంటి ఇద్దరు తెలిసిన వాళ్ళకే ఫస్ట్ టికెట్లు ఇచ్చేటట్టున్నారు. అంటే ఇప్పటిదిప్పుడు కాకుండా ఎన్నడోగనాడైతే ఈ పరిస్థితి వచ్చేటట్టే ఉంది. నేను చెప్తాంటే మీకు జరంతో ఓవర్ అనిపిస్తుండొచ్చు, కానీ ఇలా ఆంధ్ర అసెంబ్లీలో జరిగింది చూసినాక మీరు నేను చెప్పింది నిజమే అంటారు. చాలా పొరపాటు చేస్తున్నారు, దయచేసి కూర్చోండి. ఇలా దౌర్జన్యం చేయకూడదు మీరు, దయచేసి. ఈ ఫైటింగ్ చూసినాక దీన్ని అసెంబ్లీ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం. మాట లేదు, ముచ్చట్లేదు. ప్రత్యేక హోదాలొల్లి చిన్నగా జరగలే. మార్షల్స్ పైన దాడి చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు. ఐ అపీల్ టు ది మెంబర్స్ ఆఫ్ ది అపోజిషన్. ఇలా ఎవరు మార్షల్స్, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరికి గెలుస్తా సారు? అందరు ఒక్క తీరంగిలే తొడుక్కున్నారు. జగనన్న పార్టీ వాళ్ళు ముందే బదులుకున్నట్టున్నారు. మార్షల్స్ వేసుకునే అంగిలే వేసుకోవాలని. గీ జవాను పైల్వాన్ లెక్క ఆపకుంటే స్పీకర్ సార్ తాను కురికే తట్టే ఉన్నారు. అర్షి అర్షి యాష్టకొని ఉంటారని ఇన్ని షాయి నీళ్లు తాగిరమ్మని అందరినీ బయటికి దోలిండు పెద్ద సారు. వచ్చినాక మనోళ్ళు ఇంకింత జోరు పెంచిండ్రు. చిత్తూరు జిల్లా వేపంచేరి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. మీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి స్పీకర్ సార్ ఆర్డర్ లేకుండా మైకే గుంజి పడేసిండ్రు. వారెవ్వా, గీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని చూడురి, బల్లె బెంచ్ ఎక్కినట్టే ఎక్కిండు. పైళ్ళు గాలిలో ఎట్లా చక్కర్లు కొడుతున్నాయో చూడురి. శాంతి చేకూరాలని వారి మృతికి సంతాపంగా 7 నిమిషాలు ఈ సభ మౌనం పాటిస్తుంది. ఇంకెక్కడి సంతాపం, అంత ఫైటింగే. కండ్ల ముంగట గింత కమనీయ దృశ్యాలు మల్ల చూడలేమని లేచి నిలబడి మరీ చూసిండ్రు చంద్రన్న తమ్ముళ్ళు. మల్ల జరసేపు షాయి బ్రేక్ ఇచ్చినా గదేలొల్లి. ఎవ్వరు మాట్లాడింది లేదు, ఎవ్వల్ని మాట్లాడనిచ్చింది లేదు. ఇలా దౌర్జన్యం చేయకూడదు మీరు, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్.